స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఇద్దరు కోడళ్ళు. గోవిందపురం అనే ఊళ్ళో కృష్ణమూర్తి, సుశీల అనే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. వారికి ఇద్దరు అబ్బాయిలు, ఒక కూతురు. పెద్ద కొడుకు పేరు హరి. ఐటీఐ చదివి ఊళ్ళోనే సొంతంగా ఒక చిన్న షాప్ పెట్టుకొని ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ ఉంటాడు. చిన్న కొడుకు పేరు ఆకాష్. పీజీ వరకు చదివి సిటీలో జాబ్ చేస్తూ ఉంటాడు. ఇక కూతురు స్వప్న చిన్నది, ఇంకా చదువుకుంటూ ఉంటుంది. కృష్ణమూర్తికి తల్లి పార్వతమ్మ ఉంటుంది. కృష్ణమూర్తిది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. ఒకరోజు ఉదయం అందరూ హాల్లో కింద కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు. సుశీల వడ్డిస్తూ ఉంటుంది. సుశీల అత్తగారికి మాత్రం ప్లేట్లో అన్నం పెట్టుకుని తీసుకొచ్చి ఇస్తుంది. అవునానమ్మా, నీకు టిఫిన్లంటే ఎందుకు ఇష్టం లేదు? ఈ టిఫిన్లు పాడు ఇప్పుడొచ్చాయే. నా చిన్నప్పుడు మా అమ్మ పొద్దున్నే పెద్ద కుండకు అన్నం వండేది. పొద్దున్న మధ్యాహ్నం 2 పూటలకి అదే. ఓ అలాగా. అందరం పొద్దున్నే అన్నమే తిని పొలం వెళ్ళేవాళ్ళం. మళ్ళీ సాయంత్రం పొలం నుండి వచ్చాకే వేడివేడి అన్నం తినేవాళ్ళం. ఆ రోజుల్లో ఇప్పుడు కొంటున్నట్లు కూరగాయలు కొనడం కూడా లేదు. అవునా? మరి అన్నంలోకి కూరెలా నానమ్మా? అందరికీ పొలంలోనే కూరగాయలు పండేవి. ఎండాకాలం అయితే అవి కూడా ఉండేవి కావు. అప్పుడు పప్పు చేసుకునేవాళ్ళం. లేదంటే జాడీలోని నిల్వ పచ్చడేసుకొని తిని పొలానికి సర్ది కూడా అదే కట్టుకొని తీసుకుపోయేవాళ్ళం తెలుసా? అమ్మో, నిల్వ పచ్చల్లా? కడుపులో మంట కదా నానమ్మా. మంట గంట వేడి అన్నంలోకి నిల్వ పచ్చడి ఈ అన్నపూస కలుపుకొని తింటుంటే అమృతంలాగా జారిపోయేది అసలు. ఆ రుచి మీకేం తెలుసులే. అబ్బా, నువ్వు చెప్తుంటే నోరూరిపోతుంది నానమ్మ. ఆ రోజుల్లో ఇంటింటికి ఆవులు, గేదెలు ఉండేవి. అసలు పెరిగే తినేవాళ్ళం కాదు. చిక్కటి మజ్జిగ పళ్ళులో పోసుకొని జుర్రుకుంటుంటే ఆహా, రోజంతా కడుపులో చల్లగా ఉండేది. అయితే మేం గోల్డెన్ డేస్ మిస్ అయిపోయానానమ్మా. ఆ అలవాటు వల్లనేమో ఈ టిఫిన్లు తింటే నా కడుపు నిండినట్టుండదు. ఒక్క ముద్దైనా సరే ఆ అన్నం కడుపులో పడితేనే లోపల దిట్టంగా ఉంటుంది. అలా తన పాత రోజుల గురించి చెప్తుంది పార్వతమ్మ. తర్వాత అందరూ టిఫిన్ చేసేసి ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోతారు. మరోపక్క పక్కూరైన కొత్తపల్లి అనే గ్రామంలో స్వాతి అనే అమ్మాయి ఉదయాన్నే గుడి చుట్టూ తడి బట్టలపై ప్రదక్షిణలు చేసి గుళ్ళోకొచ్చి గంట కొట్టి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. స్వాతి ఒక మధ్యతరగతి కుటుంబం అమ్మాయి కావటంతో చిన్నప్పట్నుంచి తనకి డబ్బు పట్ల ఆశ ఎక్కువ. జీవితంలో ఎప్పటికైనా రిచ్గా బ్రతకాలని తన కోరిక. కనీసం పెళ్లి చేసుకునేవాడైనా బాగా డబ్బున్నవాడు రావాలని రోజూ పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటుంది. గుడిలోపల నుంచి పూజారి బయటకొచ్చి, ఇదిగోనమ్మా ప్రసాదం అని స్వాతి చేతిలో ప్రసాదము, పూలు పెడతాడు. పూజారి గారు, సంవత్సరం నుండి రోజు క్రమం తప్పకుండా గుడికొచ్చి పూజలు చేస్తూనే ఉన్నాను. కానీ నా కోరిక మాత్రం నెరవేరట్లేదు. తొందరపడితే ఎలాగమ్మా? దేనికైనా సమయం రావాలి. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు. కళ్యాణం అయితే వెతుక్కుంటూ వస్తుంది, కానీ నాకు నచ్చినట్టు రావడం లేదు పూజారి గారు. బాధపడకమ్మా, ఆ దేవుడు తప్పకుండా నీ మొరాలకిస్తాడు. ఎప్పుడు ఆలకిస్తాడో ఏమిటో పూజారి గారు. ఆ రోజు ఎప్పుడొస్తుందో అని కళ్ళు కాయలు కాచేలాగా ఆశగా ఎదురు చూస్తున్నా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్వాతి. అబ్బాయిలిద్దరికీ పెళ్లి వయసు వచ్చిందయ్యా. మంచి సంబంధాలు చూసి వాళ్ళకి పెళ్లి చేసేస్తే ఒక బాధ్యత తీరిపోతుంది. నా మనసులో మాట చెప్పావు సుశీల. ఆ పని మీదే సాయంత్రం పెళ్లిళ్ళ పేరైని కలిసి రావాలనుకుంటున్నాను. మంచి మాట చెప్పావయ్యా. పెద్దాడు కాస్త మెత్తటి రాకం. చిన్నాళ్లాగా లోకం చుట్టుకు రాగలిగే తెలివితేటలు, లౌక్యం, చురుకు తక్కువ. ఆడికి తగ్గ అమ్మాయిని చూడమని చెప్పండి. అలాగే. మరోపక్క కాలేజీలో స్వప్న క్లాస్మేట్ అయిన కిరణ్, హాయ్ స్వప్న, గుడ్ మార్నింగ్. కానీ ఆ మాటకు స్వప్న ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. 3 సంవత్సరాలుగా ట్రై చేస్తున్నాను, కానీ నువ్వు మాత్రం నన్ను కన్నెత్తి చూడటం మాట అటుంచితే నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేనంటే నీకు ఇష్టం లేకపోతే మొహాన్ని చెప్పే,
మళ్ళీ నీ వెంట పండగ? అవును, నాకు ఇష్టం లేదు. చాలా, ఇక నా వెంట పడకు. పోనీ ఇంకెవరినైనా ప్రేమిస్తున్నావా? చూడు కిరణ్, నాకు ఈ ప్రేమ దోమ అంటే ఇష్టం ఉండదు. ప్లీజ్ అర్థం చేసుకో. ఎందుకో తెలుసుకోవచ్చా? అది నా పర్సనల్. ప్లీజ్ వెళ్ళి నీ పని చూసుకో అని తెగేసి చెప్పడంతో కిరణ్ నిరాశగా వెళ్ళిపోతాడు. ఇక గుడి నుంచి ఇంటికొస్తుంది స్వాతి. స్వాతి తల్లైన కమల, ఎవరైనా పెళ్లి కాకపోతే పెళ్లి కావాలి అని పూజలు చేస్తారు. కానీ ఇలా డబ్బున్న సంబంధం రావాలని పూజలు చేసేదాన్ని నిన్నే చూస్తున్నానే. నీకు తెలియకపోవచ్చు, కానీ నాలాంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉంటారులేమ్మా. ఏమోనే, నాకైతే నువ్వు తప్ప అలాంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరు అనిపిస్తాంది. ఏంటో ఈ ఇంటికొస్తేనే నిరాశ కలుగుతుంది. ఈ మధ్యతరగతి జీవితం రుచి పచ్చి లేకుండా ఉంది. నువ్వు పుట్టి 24 ఏళ్ళు అయ్యింది. ఈ 24 ఏళ్లకే ఇట్టాగంటున్నావు. మరి నా పుట్టిల్లు అత్తిల్లు 2 మధ్యతరగతి కుటుంబాలే. నా పరిస్థితి ఏమంటావు చెప్పు. నీలాగా ఓర్చుకోవడం నా వల్ల కాదమ్మ తల్లి. నీకు 20 ఏళ్ళు వచ్చినప్పటి నుండి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. వచ్చిన ప్రతి సంబంధం వద్దని వెనక్కి పంపిస్తున్నావు. ఇప్పుడు నీకు 24 ఏళ్ళు వచ్చాయి. ఈ ఊర్లోని నీ ఈడోళ్ళందరికీ పెళ్ళిళ్ళైపోయి పిల్లలు కూడా ఉన్నారు. నువ్వు మాత్రం ఇలాగే ఉండిపోయావు. అది నా తప్పు కాదు, మీ తప్పు. నేను కోరుకున్నట్టు డబ్బున్న సంబంధం తీసుకొస్తే ఖచ్చితంగా చేసుకుని ఉండేదాన్ని కదా. డబ్బున్న సంబంధం తీసుకురావాలంటే బోలెడంత కట్నం ఇవ్వాలి. అంత స్తోమత మనకు లేదని నీకు తెలుసు కదా. అందుకే కదా ఇకపై మిమ్మల్ని నమ్ముకోకుండా దేవుడి మీద భారం వేశాను. ఎన్ని పూజలు చేస్తే మాత్రం ఇలాంటి వాటికి దేవుడు మాత్రం ఏం చేస్తాడే? మీ వల్ల ఎలాగో కాదు. దేవుడిపై పెట్టుకున్న నమ్మకం కూడా పోగొట్టాలనుకుంటున్నావా? అలా ఎన్నాళ్ళనుంటావే? ఎన్నాళ్ళైనా సరే అని విసురుగా లోపలికి వెళ్ళిపోతుంది స్వాతి. ఒకరోజు ఆఫీస్లో ఆకాష్, రవినయ్, నీ పెళ్లి కుదిరింది కదా, మరి బ్యాచిలర్ పార్టీ ఏది? నా బ్యాచిలర్ పార్టీ సంగతి అలా ఉంచు, నీ బ్యాచిలర్ పార్టీ ఎప్పుడు? అది నాకు కూడా తెలీదు. మా అమ్మా నాన్నని అడగాలి. లైఫ్లో సెటిల్ అయ్యావు కదా, ఇంకా వెయిటింగ్ ఏంటి? మా అమ్మా నాన్న ఉన్నారు కదా, వాళ్ళకి తెలుసులే నాకెప్పుడు ఏది ఇవ్వాలో. ఈ రోజుల్లో కూడా ఇంకా అమ్మా నాన్న నిర్ణయాలపై ఆధారపడేవాడిని నిన్నే చూస్తున్నాను. గ్రేట్. ఇందులో గ్రేటే ఉందిరా. ఇప్పటి వరకు నాకు ఏది కావాలన్నా మా అమ్మా నాన్నే కదా చూసుకున్నారు. మరి ఇప్పుడు పెళ్లి విషయంలో మాత్రం నా సొంత నిర్ణయమా? మిగతావి వేరు, పెళ్లి వేరు కదరా. అంటే నాకు అర్థం కాలేదు నీ ఉద్దేశం ఏంటో. మిగతావి మనకి నచ్చకపోయినా అడ్జస్ట్మెంట్ అయిపోవచ్చు, లేదా వదిలేసుకోవచ్చు. కాబట్టి వాటిలో అమ్మా నాన్న జోక్యం ఓకే. కానీ లైఫ్ పార్ట్నర్ అలా కాదు కదా. ఒకసారి మన జీవితంలోకి వచ్చాక ఇష్టం ఉన్నా లేకపోయినా భరించాల్సిందే. అంటే నాకు నేనైతే కరెక్ట్ అమ్మాయిని చూసుకుంటానని చెప్తున్నావా? అవును. అలాగా. మరి మన ఓన్ సెలక్షన్ కూడా కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది కదరా, దాని సంగతి ఏంటి? దానికి మనమేం చేయలేం. కానీ అన్నీ అలా కావు కదా. మరి అమ్మా నాన్న వాళ్ళు చూసిన అమ్మాయి విషయంలో కూడా మనం అంతే అనుకోవాలి కదా. నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలి? అయినా ఇంకా నాకన్నా ముందు మా అన్నయ్యకి పెళ్లి చేయాలి కదా. ఆకాష్ మాటలకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉంటాడు వినయ్. ఏమయ్యా, ఆ అమ్మాయి వాళ్ళకం చూస్తుంటే అది కోరుకున్న డబ్బున్న సంబంధం దొరికే వరకు పెళ్లి చేసుకునేలా లేదయ్యా. మనకేమో అట్లాంటి సంబంధం తెచ్చే స్తోమత లేదు. చివరికి మన అమ్మాయి ఆ జన్మ బ్రహ్మచారినిగా మిగిలిపోతుందేమోనని భయంగా ఉందయ్యా. ఆ మాటకు స్వాతి తండ్రైన నారాయణ, అందుకే నేనొక ఉపాయం ఆలోచించాను. ఏంటి? 100 అబద్ధాలాడైనా సరే ఒక పెళ్లి చేయమన్నారు కదా పెద్దలు. మనం ఒక్క అబద్ధం ఆడి మన అమ్మాయి పెళ్లి చేద్దాం. అలా చెప్పి అమ్మాయిని మోసం చేయడం తప్పు కదండి. మోసమైన మన అమ్మాయి జీవితం బావుండాలనే గదే. అంతేలేవయ్యా, నువ్వు చెప్పింది కూడా నిజమేలే. మరోపక్క కృష్ణమూర్తి పెళ్లిళ్ల పేరయ్యే ఇంటికొస్తాడు. కాని ఇంటికి తాళం వేస్తుండటంతో బయట అరుగుపై కూర్చొని అతని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అదే సమయంలో నారాయణ కూడా అక్కడికొస్తాడు. పేరయ్య లేరా అండి? నేను ఆయన కోసం ఎదురు చూస్తున్నాను. వస్తారులేండి, కూర్చోండి. సంబంధం మీ అబ్బాయి కోసమా అమ్మాయి కోసమా? మా అబ్బాయి కోసమండి. మరి మీరు? మా అమ్మాయి కోసమండి. ఓ అలాగా. ఏం చేస్తుంటాడు మీ అబ్బాయి? మా ఊళ్ళోనే సొంతంగా షాప్ పెట్టుకుని ఎలక్ట్రీషియన్గా చేస్తున్నాడు. ఆ మాట వినగాని ఈ సంబంధమైతే తన స్తోమతికి సరిపోతుంది అనుకున్న నారాయణ, మా అమ్మాయి కూడా
వంట పని ఇంటి పనులు చక్కగా చేస్తుందండి. చాలా ఓర్పుగల అమ్మాయి. ఆ మాట విన్న కృష్ణమూర్తి తన మనసులో, కోడలిగా వచ్చే అమ్మాయికి ఈ మాత్రం పనులొస్తే సరిపోతుందిగా అని అనుకొని, అలాగా, ఏది ఓసారి మీ అమ్మాయి ఫోటో చూపించండి అనగానే నారాయణ స్వాతి ఫోటో ఇవ్వటంతో ఆ ఫోటో చూసిన కృష్ణమూర్తి, మీరేమీ అనుకోపోతే ఓ మాట చెప్పమంటారా? చెప్పండి. మీ అమ్మాయికి మా అబ్బాయికి ఒకరికొకరు నచ్చితే ఇద్దరికీ పెళ్లి చేస్తే బావుంటుందనుకుంటున్నానండి. నా మనసులో కూడా అదే ఉందండి అని నారాయణ అనగానే కృష్ణమూర్తి హరి ఫోటోని నారాయణకిస్తూ, ఇదిగోండి మా అబ్బాయి హరి ఫోటో. మీకు మీ అమ్మాయికి నచ్చితే కబురు చేయండి. మిగతా కుటుంబ విషయాలు మాట్లాడుకోవడానికి పెళ్లి చూపులకొస్తాం. మీ అబ్బాయి నాకు బాగా నచ్చాడండి. మీ అమ్మాయి కూడా మాకు నచ్చిందండి. నా మాట మా అమ్మాయి కాదందు. పెళ్లి చూపులు లేకుండా నేరుగా పెళ్లి పెట్టుకున్నా నాకేం అభ్యంతరం లేదండి. మా అబ్బాయికి కూడా నేనెంతంటే అంత. అలాగే మీరన్నట్టే చేద్దాం అని ఒకరి గురించి ఒకరు వివరాలు తెలుసుకొని ఇద్దరూ సంతోషంగా వెళ్ళిపోతారు. ఇంటికొచ్చిన నారాయణ హరి ఫోటో చూపించి సంబంధం గురించి కమలా స్వాతిలతో చెప్తాడు. అమ్మా స్వాతి, వీళ్ళది మనలాగే మధ్యతరగతి కుటుంబమే. నేను ఎంక్వైరీ చేశాను. చాలా మంచి కుటుంబం అని చెప్పారు. ఆ మాటకు స్వాతి, అలాంటి సంబంధం నేను చేసుకోనని మీకు తెలుసు కదా, తెలుసు కూడా ఎందుకు తెచ్చారు? మధ్యతరగతి కుటుంబం అయినా అబ్బాయి పట్నంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడంట, అందుకే తెచ్చాను. హరి వర్క్ చేసేది ఎలక్ట్రీషియన్గా అని కూతురికి చెప్తే పెళ్లికి ఒప్పుకోదని సిటీలో జాబ్ చేస్తున్నట్టు అబద్ధం చెప్తాడు నారాయణ. ఈ సంబంధం కూడా వదులుకుంటే నీకు జీవితంలో పెళ్లి చేయడం మా వల్ల కాదు. వాళ్ళ ఆస్తిపరులు కాకపోయినా అబ్బాయికి మంచి జీతం వస్తుంది కాబట్టి వేరు కాపురం పెట్టి డబ్బులు బాగా వెనకేసుకోవచ్చు. నువ్వు కోరుకున్నట్టు డబ్బుని దానివి కావచ్చు. ఆ మాటకు స్వాతి ఆలోచనలో పడుతుంది. ఒప్పుకోవి స్వాతి, ఈ విధంగానైనా నువ్వు కోరుకున్నట్టు లక్షాధికారురాలు అవుతావేమో అనుకొని సరే అని ఆ పెళ్లికి ఒప్పుకుంటుంది స్వాతి. ఆ మాట విని నారాయణ కమల ఊపిరి పీల్చుకుంటారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.